గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించిన క్యాండిడేట్స్ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కొన్ని విన్నపాలు సబ్మిట్ చేయడం జరిగింది. మాకు ఓఎంఆర్ ప్రకారం ఎక్కువ మార్క్స్ రావాలి, స్కోర్ ఎక్కువ రావాలి, బట్ స్కోర్ కార్డులో తక్కువ మార్కులను చూపిస్తున్నాయి అని తెలియజేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కొన్ని సబ్మిషన్స్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెస్పాండ్ అవుతూ పబ్లిక్ నోటీస్ని జారీ చేయడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ ఒకవేళ మీకు జెన్యున్గా స్కోర్ తగ్గి ఉంటే ఏ విధంగా దాన్ని పెంచుకోవచ్చు అనేది కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పబ్లిక్ నోటీస్ ద్వారా మనకు తెలియజేస్తోంది. పబ్లిక్ నోటీస్లో ఉన్న కీ పాయింట్స్ ఏమున్నాయంటే, జూన్ 21న నీట్ 2026 రీ ఎగ్జామినేషన్ను ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం ప్రాసెస్ను కంప్లీట్ చేసి ఒక్కొక్క క్యాండిడేట్ యొక్క ఓఎంఆర్ షీట్స్ని కూడా స్కాన్ చేయడం జరిగింది. సంబంధించిన క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడికి, వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడికి కూడా పంపడం జరిగింది. మీ లాగిన్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. జూలై 13న పబ్లిక్ నోటీస్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీ చేసి జూలై 15th వరకు మీ ఓఎంఆర్ షీట్స్ రికార్డ్ రెస్పాన్సెస్లో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఛాలెంజ్ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూలై 15th 11 AM వరకు టైం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జూలై 16న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ 2026 రీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ను పబ్లిష్ చేయడం జరిగింది. ఫైనల్ రిజల్ట్ని పబ్లిష్ చేసిన తర్వాత కొంతమంది క్యాండిడేట్స్ తమ ఓఎంఆర్ షీట్స్ అండ్ స్కోర్ కార్డ్స్ తమవి కాదని, మాకు ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలని, తక్కువ మార్క్స్ వచ్చాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కొన్ని సబ్మిషన్స్ చేయడం జరిగింది. మాకు క్యాండిడేట్స్ నుండి సబ్మిషన్స్ వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వీటిని పునఃమూల్యాంకనం చేయాలని కోరుతూ క్యాండిడేట్స్ తమ వినతి పత్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సబ్మిట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఈ అన్ని విజ్ఞప్తులను పరిశీలించి ప్రతి కేసును కూడా స్టడీ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి కేసులోనూ ఆన్సర్ షీట్ యొక్క బార్కోడు, క్యాండిడేట్ పేరు, ఆ క్యాండిడేట్ యొక్క పేరెంట్స్ సంబంధించిన డీటెయిల్స్, క్యాండిడేట్ సంతకం, ఫింగర్ ప్రింట్, ఆన్సర్ షీట్ బార్కోడ్, బుక్లెట్ కోడ్ అండ్ ఇన్విజిలేటర్ సంతకంతో కూడిన మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వద్ద ఉన్నాయి. క్యాండిడేట్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ని వీటితో కంపేర్ చేస్తే ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ అని తేలుతున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్యాండిడేట్స్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ని ఫోరెన్సిక్ రికార్డ్ ఆధారిత పరిశీలన చేసిన తర్వాత ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అని తేలుతోందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలియజేస్తోంది. ఓఎంఆర్ షీట్స్ అన్ని కల్పితాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలియజేస్తోంది. ఇక్కడ క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే ఏఐ బేస్ చేసుకొని తమ ఓఎంఆర్ను డిజిటల్గా తయారు చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సబ్మిట్ చేస్తున్నారంట. అందరూ కాదు, కొంతమంది. ఈ షీట్స్ ఇమేజెస్ పైన క్యాండిడేట్ పేరు, క్యాండిడేట్ సంబంధించిన పేరెంట్స్ పేరు, వారి యొక్క సంతకం, ఫింగర్ ప్రింట్స్ని కూడా డిజిటల్గా ఓవర్ రైట్ చేస్తున్నారట. ఈ ఫేక్ ఓఎంఆర్స్ కంటిని మోసం చేస్తాయి, కానీ సర్వర్లో రికార్డ్ చేసిన ఒరిజినల్ క్యాండిడేట్స్ యొక్క రికార్డ్స్ను మోసం చేయలేవని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లియర్గా పబ్లిక్ నోటీస్ ద్వారా తెలియజేస్తోంది. ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలియజేస్తోంది. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ముందు కానీ లేదా కోర్టు ముందు కానీ వాదనకు నిలబడవని, తమ వద్ద సర్వర్తో స్టోర్ చేసిన డాక్యుమెంట్స్తో ఇవి సరిపోవడం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అఫీషియల్గా తెలియజేస్తోంది. అండ్ దీంతోపాటు ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్కి, పేరెంట్స్కి కూడా సుతిమెత్తగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతోంది. తప్పుడు డాక్యుమెంట్స్ ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన మీ స్కోర్ కార్డు, మీ యొక్క ఓఎంఆర్ షీట్స్ని సబ్మిట్ చేయడం ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 ప్రకారం శిక్షార్హమైన నేరాలుగా పరిగణించబడతాయి. దాంతోపాటు భారతీయ న్యాయ సంహిత 2023 యాక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 వీటి కింద కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. జాగ్రత్త అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పబ్లిక్ నోటీస్ ద్వారా మనందరికీ తెలియజేస్తోంది. ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ ఇలాంటి ఫేక్
డాక్యుమెంట్ని సృష్టించి సబ్మిట్ చేయడం ద్వారా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ భవిష్యత్తులో కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్స్ని కూడా రాసే అవకాశాన్ని కోల్పోతారని తెలియజేస్తూ, ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడం ద్వారా జైలు శిక్ష మరియు జరిమానాలు కూడా విధించడానికి అవకాశం ఉంటుంది, జాగ్రత్త అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలియజేస్తూ, ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తే ఇలాంటి చర్యలన్నీ ఉంటాయని ఈ పబ్లిక్ నోటీస్ ద్వారా ప్రతి క్యాండిడేట్ శుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేస్తోంది. బట్ ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ ఒరిజినల్గా ఫేక్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసిన క్యాండిడేట్స్ని పక్కన పెడితే, ఒకవేళ ఒరిజినల్గా నిజంగా ఎర్రర్స్ జరిగి పొరపాట్లు ఏమైనా జరిగి మార్క్స్ తగ్గి ఉంటే మా పరిస్థితి ఏంటి సార్ అనేది మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దగ్గర ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ యొక్క ఓఎంఆర్ షీట్స్, రోల్ నెంబరు, టెస్ట్ బుక్లెట్ నెంబరు, బార్కోడ్ అండ్ సీరియల్, క్యాండిడేట్స్ తమ సొంత చేతితో చేసిన సిగ్నేచరు, పేరెంట్స్ డీటెయిల్స్, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సర్వర్లో స్టోర్ అయి ఉన్నాయి. ఒకవేళ ఒరిజినల్గా జెన్యున్గా ఏదైనా పొరపాటు ఎర్రర్స్ ఏ క్యాండిడేట్కైనా జరిగి ఉంటే మీ అప్లికేషన్ నెంబరు, రోల్ నెంబర్ మొదలైన వాటితో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్లో ఉండే హెల్ప్ డెస్క్ ద్వారా మీరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కమ్యూనికేట్ అయి మీ యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేయవచ్చు అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పబ్లిక్ నోటీస్ ద్వారా తెలియజేస్తుంది. తద్వారా మీరు మార్క్స్ని కూడా స్కోర్ను కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఫేక్ డాక్యుమెంట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చేయొద్దు, చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలియజేస్తోంది. ఫేక్ డిజిటల్ డాక్యుమెంట్స్ను సృష్టించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్ట్గా హెచ్చరిక జారీ చేస్తోంది. ఒకవేళ జెన్యున్గా మీకు మార్క్స్ తగ్గి ఉంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెల్ప్ డెస్క్ ద్వారా ఎన్టీఏని అప్రోచ్ అయ్యి మీ యొక్క ఇష్యూను పరిష్కరించుకోవచ్చు అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని అఫీషియల్గా తెలియజేస్తుందన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఈ హెల్ప్ డెస్క్ ఎక్కడుంది సార్ అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ మీరు కింద బాటంలో చూస్తున్నదే ఇది అనమాట. జెన్యున్గా మీకు స్కోర్ తగ్గి ఉంటే, ఒకవేళ ఎర్రర్స్ ఏమైనా జరిగి ఉంటే ఈ హెల్ప్ డెస్క్ ద్వారా మీకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది 911140759000 అని. అదేవిధంగా మెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది neetug2026@nta.ac.in. వెబ్సైట్ మీ అందరికీ తెలుసు, neet.nta.nic.in ఇది వెబ్సైట్ అన్నమాట. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ డెస్క్ ద్వారా మీకు జెన్యున్గా ఎర్రర్స్ పొరపాట్లు జరిగి ఉంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయడం ద్వారా మీ స్కోర్ను పెంచుకునే అవకాశం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కల్పిస్తోంది. కనీసం ఈసారైనా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్పిన ప్రొసీజర్ను ఫాలో అయి మీ స్కోర్ను పెంచుకొని బెస్ట్ ర్యాంకును సాధించడానికి ట్రై చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. Thank you for watching this video.